హాయ్ నమస్తే అండి, నేను మీ పుష్పని. వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్పాస్ దీపికారం. ఈరోజు నేను మీ ముందుకి హోమ్ మేడ్ హార్లిక్స్ ఆర్ ప్రోటీన్ పౌడర్ ఏదైనా అనుకోవచ్చండి. దీన్ని మనం ఏదైనా అనుకోవచ్చు అని ఎందుకంటున్నా అంటే, ఇది నేను ఆలోచించి చేసిందండి. మా పాపకి 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏ నట్స్ వేసి మనం పౌడర్ ఇస్తే పిల్లలకి హెల్దీనో సెర్చ్ చేసి నేను చేశానండి ఈ పౌడర్ని. అందుకే దీనికి ఏ పేరు పెట్టాలో నాకు తెలీదు, ప్రోటీన్ పౌడర్ అని అంటూ ఉంటాను నేను. ఇది చాలా చాలా ఎనర్జెటిక్ డ్రింక్ అండి. పిల్లలు రోజంతా ఆడుతూ పాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎనర్జీ రావడానికి ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని పాలలో కలిపి ఇవ్వచ్చు మనం. అలాగే దీన్ని 1 ఇయర్ లోపు పిల్లలకి నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే 1 ఇయర్ పిల్లలకి అరుగుదల చాలా తక్కువగా ఉంటుందండి. అరుగుదల తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఇది అరగదు. అందుకే 1 ఇయర్ ప్లస్ పిల్లలకి నుంచి ఇంకా 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఎవరైనా దీన్ని తాగొచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఈ పౌడర్ చేయడానికి నేను డ్రై నట్స్ వాడానండి. మనకి చాలామంది అంటారు డ్రై నట్స్ మిక్సీ చేస్తే ముద్దలాగా వస్తుంది, పొడి పొడిలాగా రావట్లేదు అని అంటారు. నాకు చూడండి చాలా పొడి పొడిగా వచ్చింది. ఇది ఇలా పొడి పొడిగా రావడానికి ఏం చేయాలో నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇది పిల్లలకి ఇచ్చే పౌడర్ కాబట్టి, పిల్లలకి చాలా హెల్దీ పౌడర్ కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇలా పొడి పొడిగా రావడానికి నేను టిప్స్ కూడా చెప్తాను, అందుకే మీరు స్కిప్ చేయకుండా చూడమని నా రిక్వెస్ట్. అలాగే మీ పిల్లలు కనుక ఇది పాలల్లో తాగకపోతే మీరు దీన్ని 1 స్పూను చపాతీ పిండిలో యాడ్ చేసి చపాతీ రూపంగా కూడా పెట్టొచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలండి, ఎండుకొచ్చూరం ఉంటుంది కదండి, అది ఎండుకొచ్చూరం 150 గ్రాములు. దీన్ని నేనేం చేశానంటే లోపల గింజను తీసేసి ఆఫ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ రోస్ట్ చేయక్కర్లేదు, ఎండలో పెట్టుకుంటే. మాకు ఇక్కడ చాలా ఎక్కువగా ఉందండి, అందుకని నేను లైట్గా 2 మినిట్స్ రోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే పొడి పొడిగా వస్తుందని పౌడర్. నూట 150 గ్రాముల పిస్తా పప్పు, 150 గ్రాములు బాదం పప్పు, 150 గ్రాములు జీడిపప్పు, 150 గ్రాములు వాల్నట్స్, 100 గ్రాములు సన్ఫ్లవర్ సీడ్స్, 100 గ్రాములు గుమ్మడికాయ గింజలు, 100 గ్రాములు పుచ్చకాయ గింజలు, 200 గ్రామ్స్ బెల్లం పొడి అండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, బెల్లం పొడిగా దొరుకుతుంది. ఈ బెల్లం పొడి వేయటం వల్ల మనకేంటంటే ఈ డ్రై నట్స్లో ఆయిల్ వస్తుంది కదండి, ఆ ఆయిల్ రాకుండా ఈ బెల్లం పొడి వేసినప్పుడు మనకి పౌడర్ పొడి పొడిగా వస్తుంది. అలాగే మనకి ఇది హెల్దీగా ఉండాలంటే మన ఆర్గానిక్ బ్రాండ్ దొరుకుతుందండి. రైతులు కెమికల్స్ ఏమీ వేయకుండా పండిస్తున్నారు. మనకి ఆర్గానిక్ బెల్లం కూడా దొరుకుతుంది. ఇది కనుక మీకు అవైలబుల్ ఉంటే తీసుకోండి, లేకపోతే మీకు బెల్లం పొడి కూడా దొరకట్లేదు అంటే మన మామూలుగా గడ్డ బెల్లం ఉంటుంది కదా, దాన్ని చాకుతో బాగా తురిమి ఒక మంచిగా ఎండ వచ్చినప్పుడు 1 రోజు ఎండలో పెట్టండి, అప్పుడు అది పొడి పొడిగా అవుతుంది. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు మనం ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాం అండి. వీటిలన్నిటినీ మనం విడివిడిగానే రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకటి త్వరగా వేగిపోతుంది, ఒకటి లేట్గా వేగుతుంది కాబట్టి మన అన్నిటినీ విడివిడిగానే వేపుకుందాం. ముందుగా బాదం పప్పునేసి నేను రోస్ట్ చేస్తాను. ఇవి కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. అలాగే ఈ పౌడర్ అండి మనకి 6 మంత్స్ ఉంటుంది. బయట అయితే 2 మంత్స్ వరకు ఏమి స్మెల్ రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 6 మంత్స్ వరకు వస్తుందండి.
ఇది నమ్మండి చాలా హెల్తీ, పిల్లలు కూడా ఇష్టపడతారండి దీన్ని. పాలల్లో కనుక మనం కలిపిస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు. అలా కాదు అనుకుంటే మీరు ఒక స్పూన్ వాళ్ళకి తినిపించవచ్చు. ఇంకా అలా కూడా కాదు అంటే మనం డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ని కొంచెం చేత్తో మెత్తగా పిసికి పౌడర్ వేసి ఒక లడ్డు లాగా చేసి కూడా ఇవ్వచ్చు, స్నాక్స్ లాగా. మనకి ఇక్కడ బాదం పప్పు వేగిపోయింది, మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వేయించుకోవాలండి. వాల్నట్స్ వేస్తున్నాను ఇప్పుడు. ఇవి ఎంత ఎక్కువ టైం పట్టవండి, 2 మినిట్స్లో అన్నీ ఫ్రై అయిపోతాయి, ఒక్కొక్కటి 2 మినిట్స్. ఇవి చూసారా, ఇవి బ్రెయిన్కి చాలా మంచిది అంటండి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. వీటి షేప్ కూడా బ్రెయిన్ లాగే ఉంటుంది. ఇవి పిల్లలకి మాత్రం పెట్టడం మర్చిపోకండి, బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా బాగా పనిచేస్తుందంట. 1 ఇయర్ దాటిన తర్వాత పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి, ఇవి కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ మనం జీడిపప్పు యాడ్ చేద్దాం. జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. కొంతమంది వీటిని డ్రై ఫ్రూట్స్ అంటారు, కొంతమంది డ్రై నట్స్ అంటారు. ఎగ్జాక్ట్గా నాకు తెలియదండి ఏమనాలి. ఫ్రూట్స్ అంటానికేమో ఇవి ఫ్రూట్స్ లాగా నట్స్ అనే అంటాను నేను ఎక్కువగా. పిస్తా పప్పు యాడ్ చేస్తున్నానండి. ఇవి అసలు 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవి. ఇప్పుడు మనకి పొడి బాగా అవ్వటం కోసం నేను లైట్గా వెయిట్ చేస్తున్నాను అంతే. పిస్తా పప్పు ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ నేను మన సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయింది. మనకి వేగితే టపా టపా సౌండ్ వస్తాయండి, వేగినట్టుగా పేలుతున్నట్టుగా టపా టపా సౌండ్ వస్తాయి. అదే మనకి వేగాయని తెలియటానికి మనకి ఇండికేషన్ అనమాట. పుచ్చకాయ గిజ్జలండి. ఇవి మనకి ఇంత పాతకాలంలో క్రేన్ ఒక్కపొడి అని వచ్చేది కదండి, 10 రూపీస్ 5 రూపీస్ ప్యాకెట్. ఆ ఒక్కపొడిలో అక్కడక్కడ తగులుతూ ఉండేవి మనకి. ఇవే అండి పుచ్చగింజలు. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఇవన్నీ ఎందుకు ఫ్రై చేసుకుంటున్నాము అంటే మనకి పౌడర్ నిల్వ ఉండటానికండి. మనం ఏదైనా ఫ్రై చేసుకుంటే ఆ పౌడర్ మనకి చాలా రోజులు ఉంటుంది. డైరెక్ట్గా మనం పొడి చేసేసుకోవచ్చు. ఏంటంటే ఆ పొడి నిల్వ ఉంటుందో లేదో నాకు తెలియదు, నేను అందుకే ఇలా ఫ్రై చేసుకుంటాను. అవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటా. నాకు 6 మంత్స్ వరకు వస్తుందండి, ఎప్పుడు పాడవలేదు. అది 6 మంత్స్ అంటే ఈ పౌడర్ అంతా 6 మంత్స్ వస్తుందని నేను చెప్పట్లేదు. లాస్ట్ టైం నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు 2 బాటిల్స్ అయింది. 1 బాటిల్ నేను ఊరు తీసుకెళ్ళాను. మేము అనుకోకుండా లాక్డౌన్లో ఊర్లో ఉండవలసి వచ్చింది. ఇక్కడ ఒక బాటిల్ ఉంది. మేము 3-4 మంత్స్ తర్వాత వచ్చి చూస్తే అది అలానే ఫ్రెష్గా ఉందండి. అందుకే మనం ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకి చేసేది మనం ఏదైనా సరే కంపల్సరీగా టైం టేకింగ్ అండి, చాలా టైం పడుతుంది. ఓపిక్గా చేసుకోవాలి, మనం అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయాయండి. నేను ఎండు ఖర్జూరం యాడ్ చేస్తానండి. అదే చెప్పాను కదా, ఇవి కొంచెం మెత్తగా అనిపిస్తున్నాయి నాకు, అందుకే లైట్గా ఫ్రై చేస్తున్నాను. మామూలుగా మనకి మంచి ఎండు ఉంటే కనుక ఎండలో పెట్టుకోవచ్చండి. ఒక 1 అవర్ ఎండలో పెడితే ఇవి గట్టిగా అయిపోతాయి. మళ్ళీ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఇప్పుడు మనం ఈ ఎండు ఖర్జూరమును మన బెల్లం పొడి వేయకుండా ఇప్పుడు నేను ఏవైతే చూపించానో అవన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ పెట్టుకుంటే, మీరు పిల్లలు తినట్లేదు అంటే మీరు చపాతీ చేస్తారు కదా, ఆ చపాతీలో ఈ పౌడర్ 1 స్పూన్ వేసి చపాతీ చేసి పిల్లలకు పెట్టొచ్చండి.
ఎండు ఖర్జూర కూడా ఫ్రై అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. మన ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ చల్లారనిద్దాము. చల్లారనిచ్చిన తర్వాత పొడి చేసుకోవాలి. పొడి చేసుకునేటప్పుడు మీకు నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను. అది పొడి పొడిగా ఎలా రావాలి అని. ఆ టిప్స్ ఫాలో అవ్వకపోతే మీకు ఈ పౌడర్ ముద్దగా వస్తుందండి. పాలలో కూడా కరగదు సరిగ్గా. పొడి పొడిగా వస్తేనే మనం చపాతీల్లో కానీ పాలలో కానీ వాడుకోవడానికి బాగుంటుంది. కంపల్సరీగా చూడండి, టిప్స్ మిస్ అవ్వద్దు. మీరు మిక్సీ ఆన్ చేసిన తర్వాత మనం ఇది తిప్పేది ఉంటుంది కదండి. మనం మామూలుగా ఇట్లా రైట్ సైడ్కి తిప్పుతాం. ఈ పౌడర్కి అలా కాదు. మనం ఒక్కొక్క ఐటెం వేసుకున్నప్పుడు మీరు జస్ట్ దీన్ని పట్టుకొని, నేను సౌండ్కి మాట్లాడితే వినిపించదని చెప్పట్లేదు, ఫస్ట్ చెప్తున్నాను వినండి సరిగ్గా. జస్ట్ ఇలా అలా స్ట్రోక్స్ ఇస్తూ మనం దీన్ని పౌడర్ చేసుకోవాలండి. అలా కాకుండా ఒకేసారి మీరు మన చట్నీలకి ఇంకా వేరే వాటికి తిప్పినట్టుగా ఫుల్ తిప్పేస్తే, దోశల బ్యాటర్కి అలా తిప్పేస్తే పౌడర్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేసి అవి ఏమవుతుందంటే హీట్ ఎక్కువైపోతుంది కదండి మన మిక్సీ గిన్నె. ఆ మిక్సీ గిన్నె హీట్ వల్ల మన డ్రై నట్స్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేసి మన పౌడర్ అంతా ముద్దుగా అయిపోతుంది. అలాగే మనం వేయించుకున్నాం కదండి, అవన్నీ చల్లగా అయిన తర్వాతే మనం పౌడర్ చేసుకోవాలి. వేడి మీద చేసుకోకూడదు. సన్ఫ్లవర్ సీడ్ యాడ్ చేస్తున్నాం కదండి. యాడ్ చేసిన తర్వాత మన స్పూన్తో 1 టేబుల్ స్పూను బెల్లాన్ని యాడ్ చేద్దాం. బెల్లం పొడి యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. చూసారండి, ఇట్లా మనకి ముద్దుగా అవ్వకుండా పొడిగా వస్తుంది. ఓకే, మనం దీన్ని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మనం చేసుకునేవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఫస్ట్. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అన్నిటినీ మంచిగా కలుపుకుందాం. కనిపిస్తుందా మీకు? ఇట్లా పొడిగా వస్తుంది మనకి. ఇది ఏంటంటే నేను చెప్పిన టిప్స్ మీరు రివర్స్లో మిక్సీ వేయాలి, అలానే ఫుల్గా వేయకూడదు. ప్లస్ మనం బెల్లం పొడిని కలుపుకుంటూ వేస్తే ఇలా పౌడర్ లాగా వస్తుంది. నెక్స్ట్ నేను మన సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తాను. సేమ్ అండి, ఇంకా అన్నిటికీ అవి వేయటం, ఒక స్పూన్ బెల్లం వేయటం. ఇది సన్ఫ్లవర్ అండి. నెక్స్ట్ పుచ్చగింజ వేస్తాను. ఇది మన పుచ్చగింజల పొడి అండి. చూసారుగా అన్నీ ఎలా పొడిగా వస్తున్నాయో. నెక్స్ట్ నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. మనం ఇవన్నీ మిక్సీ చేసుకునేలోపు మనం ఈ బెల్లం పౌడర్ని దాంట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలండి. జీడిపప్పుకి మన బాదం పప్పుకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఈ బెల్లం పొడిని 2 స్పూన్లు 3 స్పూన్లు అలా యాడ్ చేసుకుంటూ దీన్ని మిగతా డ్రై నట్స్ని కూడా పౌడర్ చేసుకుందాం. ఇది మన జీడిపప్పు పొడి అండి. నేను బాదం పప్పు వేస్తాను. బాదం పప్పు జీడిపప్పు కొంచెం లేట్గా నలుగుతాయండి మనకి. మిగతావన్నీ కొంచెం త్వరగానే నలుగుతాయి. బాదం పప్పు జీడిపప్పు కొంచెం లేట్గా నలుగుతాయి. ఇది మన బాదం పప్పు పొడి అండి. బాదం పప్పుకి ఆయిల్ ఎక్కువ వస్తుంది. మీరు మధ్యలో చూసుకుంటూ బెల్లాన్ని యాడ్ చేసుకుంటే ఇలా పొడిలాడుతూ వస్తుంది. వాల్నట్స్ వేస్తున్నాను. ఇది మన వాల్నట్స్ పొడి అండి. చూసారా దీంట్లో ఆయిల్ వస్తుంది.
ఇట్లా ఆయిల్ వచ్చే వాటికి మీరు 1 స్పూను బెల్లం పొడి ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్గా ఉన్నా మనం మిగతా పౌడర్స్ అన్నీ పొడి పొడిగా ఉన్నాయి కదండి, ఈ ఆయిల్ అంతా అవి పీల్చేస్తే పొడిగానే వస్తుంది మనకి. నెక్స్ట్ పిస్తా కట్ చేస్తున్నాను. ఇది పిస్తా పప్పు పొడి అండి. ఎక్కువ వాల్నట్స్కే మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చింది, మిగతా వాటికి అంత ఎక్కువ రాలేదు. బాదం పప్పుకి మన జీడిపప్పుకి నేను 2 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసాను కదా, అవి ఎక్కువ ఆయిల్ రాలేదు. వాల్నట్స్ కూడా వేసాను కానీ కొంచెం ఆయిల్గానే వచ్చాయి. దానికి 3 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన ఎండు ఖర్జూరం. ఇది పిల్లలకి చాలా చలవ చేస్తుందండి. మనకి డ్రై నట్స్ హీట్ అంటారు, అది మనకి ఈ ఎండు ఖర్జూరం వల్ల మనకు తగ్గుతుంది. అలాగే బెల్లం వల్ల కూడా పిల్లలకి చలవ చేస్తుంది. చూసారా మన ఎండు ఖర్జూరం కూడా పౌడర్ అయిపోయిందో. దీన్ని కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి మనం ఈ చేసుకున్న దాన్ని అంతా ఇప్పుడు చేతితో బాగా కలుపుకోవాలండి. ఒకదాని తర్వాత ఒక పౌడర్ యాడ్ చేసాం కదా, ఆ పౌడర్లన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మనం చేతితో కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాన్ని కింద నుంచి పై వరకు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మీరు చేతితో ఏదైనా ఉండలు తగులుతున్నాయేమో చూసుకుంటూ కలుపుకోండి. అక్కడక్కడ ఉంటాయండి, మనం ఎంత మిక్సీ చేసినా కూడా ఇలా ఉంటాయి. ఇవి కొంచెం చేతి తగిలినంత వరకు పక్కకు తీసి పెట్టుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలు తీస్తే మంచిదని చెప్పాను కదా. చిన్నపిల్లలకి అడ్డు పడితే మళ్ళీ కష్టం అవుతుంది వాళ్ళకి. మా పాపకు 1 ఇయర్ దాటిన దగ్గర నుంచి నేను ఈ పౌడర్ ఇస్తున్నానండి. 1 ఇయర్ నుంచి 2 కంప్లీట్ అయ్యే వరకు పాలలో వేసిచ్చాను. 2 ఇయర్స్ దాటిన తర్వాత స్పూన్తో పెట్టేస్తున్నానండి డైరెక్ట్గా. మార్నింగ్ లెగంగానే 1 స్పూన్ తింటుంది. మీకు వీలైతే దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకోవటానికి ట్రై చేయండి, మంచిది మనకి. గాజు సీసాలు అయితే మనం ఇంత కష్టపడి ఇంట్లో చేసుకున్నాం కదా, ప్లాస్టిక్ దాంట్లో వేయకుండా గాజు దాంట్లో చేసుకుంటే స్టోర్ చేసుకుంటే మంచిది. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను దీన్ని సీసాలోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఇదండి నేను సీసాలోకి వేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేస్తూ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి తొందరగా పాడవు. ఏవైనా అంతే, మీరు రవ్వలైనా ఏవైనా మనం ఇట్లా కిందకి ఇట్లా ట్యాప్ చేసుకుంటూ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. చూసారు మీరు బాటిల్ నుంచి చూస్తే అచ్చం హార్లిక్స్ లాగా ఉంది కదా. చూసారండి నాకు 2 బాటిల్స్ అయ్యాయి. అయితే మీరు ఏం చేస్తారంటే, ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుందని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో. మీరు దీనికి తడి తగలకూడదండి. మనం 1 స్పూన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని తడి లేకుండా దీంట్లో పెట్టుకొని ఈ స్పూన్నే వాడండి. అంతేగాని తడి ఉన్న స్పూన్ని వాడకండి. తడి తగలటం వల్ల మనకి ఇది నిల్వ ఉండదు, పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నన్ను నమ్మండి, ఇది పాలలో వేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు పాలు. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.